హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మైక్రోవేవ్ ఇంజనీరింగ్లో వన్ ఆఫ్ ది ఫెర్రైట్ డివైస్ అయిన ఐసోలేటర్ గురించి తెలుసుకుందాం. ఈ ఐసోలేటర్ అనేది వన్ ఆఫ్ ది ఫెర్రైట్ డివైస్ అనమాట. ఇది వచ్చేసి టూ పోర్ట్ డివైస్ అనమాట. టూ పోర్ట్ మైక్రోవేవ్ డివైస్ అనమాట. ఇది మెయిన్గా మనకి ఎందుకు ఉపయోగపడుద్దంటే, మనకి ఎక్కడైతే సిగ్నల్ ప్రాపగేషన్ ఓన్లీ వన్ డైరెక్షన్లోనే ఉండాలో అటువంటి అప్లికేషన్స్లో అయితే మెయిన్గా ఈ ఐసోలేటర్ అయితే యూజ్ అవుద్ది అనమాట. ఇక్కడ ఐసోలేటర్ డెఫినేషన్ అయితే చదువుదాం ఒకసారి. అన్ ఐసోలేటర్ ఈజ్ అ టూ పోర్ట్ డివైస్ దట్ ట్రాన్స్మిట్స్ మైక్రోవేవ్ ఆర్ రేడియో ఫ్రీక్వెన్సీ పవర్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్. నేను ఆల్రెడీ చెప్పాను, ఈ ఐసోలేటర్ అనేది ఏంటంటే మైక్రోవేవ్ ఎనర్జీని ఓన్లీ వన్ డైరెక్షన్లో ప్రాపగేట్ చేయడానికైతే ఉపయోగపడుద్ది అనమాట. ఇంకొక పాయింట్ చూడండి ఇక్కడ. ది నాన్ రెసిప్రోసిటీ అబ్జర్వ్డ్ ఇన్ దీస్ డివైజెస్ యూజువల్లీ కమ్స్ ఫ్రమ్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ ద ప్రాపగేషన్ వేవ్ అండ్ ద మెటీరియల్ విచ్ కెన్ బి డిఫరెంట్ విత్ రెస్పెక్ట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది ప్రాపగేషన్. అంటే ఏంటంటే ఈ ఐసోలేటర్ని మనం నాన్ రెసిప్రోసిటీ డివైస్ అని కూడా అనొచ్చు అనమాట. నాన్ రెసిప్రోసిటీ డివైస్ అంటే ఏంటంటే, ఒక డైరెక్షన్లో ఒక విధంగా వేవ్ను ప్రాపగేట్ చేస్తే ఇంకొక డైరెక్షన్ నుంచి వేవ్ వచ్చినప్పుడు అది ఇంకొక విధంగా ప్రాపగేట్ చేస్తుంది. ఇది నేను క్లియర్గా మీకు డయాగ్రామ్లో అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే అన్ని డౌట్స్ అయితే ఖచ్చితంగా అయితే క్లియర్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ ఐసోలేటర్ ఇక్కడ కనబడుతుంది కదా, ఇది ఒక టూ పోర్ట్ డివైస్ అనమాట. ఇది సపోజ్ ఇది ఫస్ట్ పోర్టు, ఇది సెకండ్ పోర్ట్ అనుకోండి. ఫస్ట్ పోర్ట్ నుంచి సెకండ్ పోర్ట్కి వేవ్ పోయినప్పుడు ఇది ప్రాపర్గా ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. అదే సెకండ్ పోర్ట్ నుంచి ఫస్ట్ పోర్ట్కి వచ్చినప్పుడు ఇది ట్రాన్స్మిట్ చేయదు, అటెన్యూయేట్ చేసేస్తుంది. అర్థమవుతుందా? ఫస్ట్ పోర్ట్ నుంచి ట్రాన్స్మిట్ చేసేటప్పుడు వచ్చేసి ఫుల్గా వేవ్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. సెకండ్ పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ట్రాన్స్మిట్ చేయకుండా అటెన్యూయేట్ చేస్తుంది అనమాట. ఇదే మెయిన్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఐసోలేటర్. ఇక్కడ చూడండి, ఐసోలేటరు ఇక్కడ డయాగ్రామ్ లాగా నేను పెట్టున్నాను. ఇక్కడ చూడండి, సపోజ్ ఇది మెయిన్గా ఎక్కడైతే యూజ్ చేస్తామంటే సిగ్నల్ సోర్స్కి మన లోడ్కి ఆర్ సిగ్నల్ సోర్స్కి మన డివైస్కి వీటి రెండింటి మధ్య అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది సిగ్నల్ సోర్స్ అని ఇచ్చాను. మనకి మెయిన్గా మైక్రోవేవ్ సిగ్నల్ సోర్సెస్ ఏమో ఉన్నాయి, రిఫ్లెక్స్ క్లిస్ట్రాను, టూ క్యావిటీ క్లిస్ట్రాను. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇంకా చెప్పలేదు రిఫ్లెక్స్ క్లిస్ట్రాను, టూ క్యావిటీ క్లిస్ట్రాన్ అంటే ఏంటో. ఇవి వచ్చేసి మైక్రోవేవ్ సోర్సెస్ అనమాట, అంటే మైక్రోవేవ్ జనరేటర్స్. వీటి నుంచి మనం మైక్రోవేవ్ జనరేట్ చేయొచ్చు. మీరు ఈ మైక్రోవేవ్ జనరేటర్కి డివైస్ అండర్ టెస్ట్ ఉంది కదా, ఇట్స్ ఎగ్జాంపుల్ లోడ్ అనుకోండి. ఓకే, లోడ్ ఎప్పుడైతే మీ సోర్స్ని లోడ్కి కనెక్ట్ చేశారో ఒక్కోసారి లోడ్కి సోర్స్కి మధ్య ఇంపిడెన్స్ మిస్ మ్యాచింగ్ జరగవచ్చు. ఇంపిడెన్స్ మిస్ మ్యాచింగ్ జరిగినప్పుడు ఏమవుద్దంటే, సపోజ్ సోర్స్ నుంచి మైక్రోవేవ్ ఇలా పోతుంది అనుకోండి, లోడ్ దగ్గరికి ఇలా పోతున్నప్పుడు ఇక్కడ లోడ్ దగ్గర ఇంపిడెన్స్ మిస్ మ్యాచింగ్ జరిగినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ మైక్రోవేవ్ పవర్ అనేది రిఫ్లెక్ట్ బ్యాక్ అవుద్ది అనమాట. అర్థమవుతుందా నేను చెప్పేది? మామూలుగా అయితే సోర్స్ నుంచి లోడ్కి మైక్రోవేవ్ ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంపిడెన్స్ మిస్ మ్యాచింగ్ జరిగినప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ లోడ్ నుంచి మళ్ళీ సోర్స్కి రిఫ్లెక్ట్ బ్యాక్ అవుద్ది. ఇలా సోర్స్కి రిఫ్లెక్ట్ బ్యాక్ అయినప్పుడు సోర్సు జనరేట్ చేసే మైక్రోవేవ్ సిగ్నల్, అంటే నెక్స్ట్ జనరేట్ చేసే మైక్రోవేవ్ సిగ్నల్లో తేడా ఏర్పడుద్ది అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ డీవియేట్ అవ్వద్ది, డిఫరెన్షియేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ సోర్స్ అనేది ప్రాపర్గా జనరేట్ చేయలేదు. ఎందుకు జనరేట్ చేయలేదు? ఆల్రెడీ జనరేట్ చేసిన వేవ్స్ రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యి మళ్ళీ సోర్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి నెక్స్ట్ జనరేట్ చేసే వేవ్స్ అనేది అంత ప్రాపర్గా ఉండవు, ఇంప్రాపర్గా ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ రిఫ్లెక్ట్ బ్యాక్ సిగ్నల్స్ని, అంటే అర్థమైందా? ఇక్కడ ట్రాన్స్మిట్ అయిన సిగ్నల్ రిఫ్లెక్ట్ బ్యాక్ కాకూడదు అంటే ఏం చేయాలి? ఇది ఇక్కడి నుంచి మాత్రం ట్రాన్స్మిట్ అవ్వాలి, బట్ ఇటు సైడ్ నుంచి ట్రాన్స్మిట్ కాకూడదు. అంటే వన్ సైడ్ ఫుల్గా ప్రాపగేట్ అవ్వాలి, సెకండ్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఫుల్గా అటెన్యూయేట్ అవ్వాలి. ఈ ఫంక్షనాలిటీని మనం ఐసోలేటర్లో చూడొచ్చు. కాబట్టి ఈ ఐసోలేటరు వన్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి ఈ సోర్స్కి డివైస్కి మధ్య ఐసోలేటర్ని అయితే యూస్ చేస్తాము ఫర్ అటెన్యూయేటింగ్ రిఫ్లెక్టెడ్ సిగ్నల్స్ అనమాట. రిఫ్లెక్టెడ్ సిగ్నల్స్ని అటెన్యూయేట్ చేయను. నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా మీకు చెప్తా చూడండి ఐసోలేటర్ ఫంక్షనాలిటీ. ఎగ్జాంపుల్, ఇది మైక్రోవేవ్ సోర్స్ అనుకోండి. ఇది సోర్స్ సిగ్నల్ జనరేట్ చేస్తుంది. ఈ సిగ్నల్ ఎలా పోతుంది కదా, ఇక్కడ మైక్రోవేవ్ లోడ్ ఉందన్నమాట. లోడ్ ఆర్ డివైస్ ఏదైనా అనుకోండి, లోడ్ ఉంది. ఇప్పుడు ఈ సోర్స్కి ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, ఆర్ ఇంపిడెన్స్ ఉంటుంది కదా, ఆ ఇంపిడెన్సు ఈ లోడ్కుండే ఇంపిడెన్సు ఈ రెండు మిస్ మ్యాచ్ అయినాయి అనుకోండి, అంటే సేమ్ ఇంపిడెన్స్ కాదనుకోండి, అప్పుడు సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఇక్కడ మనం పంపిస్తున్నాం కదా ఈ సిగ్నల్ లాగా పవరు,
ఈ సమ్ అమౌంట్ ఆఫ్ పవర్ వచ్చేసి రిఫ్లెక్ట్ బ్యాక్ అయిపోద్ది అనమాట. ఈ విధంగా రిఫ్లెక్ట్ బ్యాక్ అవుద్ది. ఇలా రిఫ్లెక్ట్ బ్యాక్ అవ్వడం వల్ల మన సోర్స్ నెక్స్ట్ జనరేట్ చేసే సిగ్నల్స్ మీద ఇదైతే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ విధంగా మనకి రిఫ్లెక్ట్ బ్యాక్ కాకూడదు కాబట్టి మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఈ సోర్స్కి ఈ లోడ్కి మధ్యలో మనం మన ఐసోలేటర్ని పెడతాం అనమాట. ఓకే, ఇక్కడ మన ఐసోలేటర్ని పెడతాం. ఈ ఐసోలేటర్ ఏం చేస్తుంది, సోర్స్ నుంచి పోయేటప్పుడు ఫుల్ వేవ్ని పంపిస్తుంది. అది రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యే సిగ్నల్ మాత్రం అటెన్యూయేట్ చేసేస్తుంది అనమాట. అంటే సోర్స్ దాకా పోనివ్వదు. ఇదనమాట ఐసోలేటర్ అంటే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేనైతే మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఇంకా నా మెయిల్ ఐడిని, టెలిగ్రామ్ ఛానల్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా నాకు మెయిల్ చేయొచ్చు ఆర్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన డౌట్స్ అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.